తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, హాస్యనటుడు ప్రదీప్ పేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. నమస్కారం. ఈరోజు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా, మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಸಮಾಜದವರಿಗೆ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಮಾತ್ರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ನಾವು ಅವ್ರನ್ನ ಹಾಕಿದ್ದಾರೆ. ರಂಗಯ್ಯ ಮನೆಗೆ ಊರು ನೀವು ಎಲ್ಲಿಗೂ ದೇವಸ್ಥಾನ ಕೂಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಮಾತ್ರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ನಿಮ್ಮವರು ನಾವು ಅವ್ರನ್ನ ಹಾಕಿದ್ದಾರೆ. ఆశమ్మ పార్దీపుర మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో కారణాలు కోరుతున్నాము. ఆశమ్మ పార్దీపుర శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో చెప్పుటూరు ప్రసార కేంద్ర ఆటర్ వరకు లీలావతి ఆవిడ కాయత్రదారి నమస్తే అండి.